అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉష గారు. మైండ్ఫుల్ మిలీనియర్ లీవ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 13 చేసే ముందు చాలా మంది అడిగేది ఏంటంటే సెషన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. 7 రోజులను మీరు చెప్తూ ఉన్నారు కదా, 7 రోజుల్లో ఏ విషయాలపైన అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి. ఎస్ ఉష గారు, మనం డిసెంబర్ 20 నుంచి 27 వరకు అనుకున్నాం. 7 రోజుల పాటు మార్నింగ్ ఉంటుంది 90 మినిట్స్, 7 days, ప్రతిరోజు 90 మినిట్స్. అయితే దీంట్లో రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్, మన అసలు డ్రీమ్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీరు గ్రోత్ స్ట్రాటజీ ఏంటి, అవంతా మనం చెప్తూ ఉంటాము. అలాగే హ్యాబిట్స్ని, హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఫినాన్షియల్గా ఎలా ఎదగాలి, రిలేషన్షిప్స్ని ఎలా బెటర్ చేసుకోవాలి, బిజినెస్ ఆర్ కెరియర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మీకు చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రామాస్ ఉండుంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ వీటన్నిటి ఉండొచ్చు. సో వాటిని ఎలా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం. సో స్లీప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివి ఎన్నో, టైం, ఎనర్జీ, ఫోకస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్తో ఎలా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎలా పెంచుకోవాలి అని ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. సో 7 days అద్భుతమైన కంటెంట్ ఉంటుంది, ఎన్నో నేర్చుకుంటారు. అండ్ దాంతోపాటు ఏదైతే చెప్తామో ఆ హ్యాబిట్స్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్పినట్టు చేస్తే 7 రోజుల తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి రాకపోతే నేను డబ్బులు డబల్ ఇచ్చేస్తా. నేను దీనికి ఎన్నిసార్లు ఎందుకు డబ్బులు అని చెప్తున్నానంటే, ఒకసారి ఫస్ట్ మనం డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తున్నామో ముందు మనం మాట్లాడుకుందాం. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఒక 300 రూపాయలు పెట్టి ఒక బిర్యానీ తింటే మనం తినగలిగినంత తిని ఒకవేళ మిగిలితే దాన్ని పార్సిల్ తీసుకెళ్తాం. కానీ అదే మైండ్ సెట్ మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, మనం ఇన్ని ఐటమ్స్ తింటూ ఉంటాం, మనం ఇష్టం వచ్చినట్టు పక్కన పడేస్తూ ఉంటాం, వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ఫ్రీగా వచ్చింది కాబట్టి మనం దాన్ని వాల్యూ చేయము. అదే డబ్బులు కట్టి నేర్చుకున్నది, మీరు 10 రూపాయలు కట్టినా సరే దానికి వాల్యూ మనం చూపిస్తాం, దానికి మనం అకౌంటబిలిటీ తీసుకుంటాం. పొద్దున పూట మనం చాలా కంటెంట్ ఉంది ఫ్రీగా, ఎందుకు నేర్చుకోరు? ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి శ్రద్ధ ఉండదు. కానీ ఆ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఎదిగేటట్టు చేయడానికి ఈ సెషన్స్ ఉంటాయి. అండ్ సీరియస్ పీపుల్ మాత్రమే, ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవాలి, నేను హెల్త్ని బెటర్ చేసుకోవాలి, నా రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళకి మాత్రమే ఈ సెషన్స్. టైంపాస్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి వాళ్ళకి మేము కంటెంట్ చేస్తూనే ఉన్నాం. సో మీరు సీరియస్గా ఉన్నారా, మీ గ్రోత్ కోసం మీరు సీరియస్గా ఉన్నారా, ఖచ్చితంగా 7 days మీ లైఫ్ని టర్న్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ 7 days ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, ఏ విషయాలపైన అవగాహన కల్పిస్తారనేది శ్రవణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీకు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్న, లైఫ్లో ఒక కొత్త చేంజ్ని మీరు చూడాలనుకున్న, ఈ 7 రోజులు మీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో టాపిక్ విషయానికి వస్తే, మన బాడీలో చాలా చేంజెస్, హార్మోనల్ చేంజెస్ మనం చూస్తుంటుంటాం. వాటి వల్ల కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటుంటాయి, ఇంట్రెస్ట్లు మారుతూ ఉంటుంటాయి, ఎమోషన్స్ కూడా మారుతూ ఉంటుంటాయి. సో వాటి ఇంపాక్ట్ ఏ విధంగా మన పైన పనిచేసే అవకాశం ఉంటుంది అంటారు, వాటిని ఏ విధంగా మనం ఎన్హాన్స్ చేయొచ్చు అంటారు? అసలు మన బాడీ అంటేనే కెమికల్ ఫ్యాక్టరీ. మనం ఏది నిర్ణయం తీసుకున్నా సరే మనలో ఒక హార్మోన్ అనేది చాలా మేజర్ ప్లే చేస్తుంది అనమాట. అయితే కొన్నిసార్లు మనకి మంచి అయినా సరే, అరే ఇది మంచి అని తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయలేను, ఇది చెడు అని తెలుసు కానీ దాన్ని వదలకుండా ఉండలేము. దానికి రీజన్ ఏంటంటే హార్మోన్స్. అయితే నేను ఈ వీడియోలో 4 హ్యాపీనెస్ హార్మోన్స్ గురించి మాట్లాడతా. దీన్నే సక్సెస్ హార్మోన్స్ కూడా అంటానన్నమాట. అయితే సైంటిస్టులు ఏం చేశారంటే, మన బ్రెయిన్కి కొన్ని టెక్నికల్గా పెట్టి ఏం చేశారంటే, అసలు మన బాడీలో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి కొన్ని టాప్ మెషిన్స్ అండి, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని, తర్వాత పిఈటి అని, అలాగే ఈఈజీ, అలా అబ్జర్వ్ చేసి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ని కనుక్కున్నారు. అసలు ఏ హార్మోన్స్ డామినేటింగ్గా ఉన్నాయి, దేనివల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చూశారు. సో మేజర్గా ఏంటంటే డోస్ అంటారు. డోస్ అంటే ఏంటంటే DOSE. డి అంటే డోపమైన్. మనం అందరం వింటూనే ఉంటాం, డోపమైన్ అంటే ప్లెజర్ హార్మోన్ అనుకుంటాం. ప్లెజర్ ఒక్కటే కాదండి, మోటివేషన్కి చాలా హెల్ప్ అవుతుంది, లెర్నింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అయితే మనం ఏ పని చేసినా, ఇందాక మాట్లాడినట్టు మనం ఒక పని చేయాలనుకుంటాం కానీ చేయలేం. ఎందుకు అవుతుందంటే డోపమైన్ క్వాలిటీ బట్టి కూడా మారుతూ ఉంటుంది. మనం మెడిటేషన్ చేసామనుకోండి, మన బ్రెయిన్ నుంచి 65 యూనిట్స్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలాగే మంచిగా రెస్ట్ తీసుకున్నాం 70 యూనిట్స్, హాట్ షవర్ చేసుకుంటే 75, ఒక మంచి సాంగ్ 78 యూనిట్స్, అలాగే మన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాం
హ్యాపీగా ఫీల్ అవుతాం లేదా? బికాజ్ 120 యూనిట్స్ ఆఫ్ డోపమైన్ అవుతుంది. మనకి నచ్చిన అమ్మాయి దగ్గర నుంచి ఒక క్రష్ నుంచి వస్తే 123 యూనిట్స్, ఫేవరెట్ నచ్చిన ఫుడ్ తిన్నాం అనుకో 130 యూనిట్స్, ఎక్సర్సైజ్ చేస్తే 140 యూనిట్స్. మరి ఎందుకు ఎక్సర్సైజ్ చేయం? ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వస్తుంది, కానీ ఎక్సర్సైజ్ చేయడానికి మన రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అందుకని మనం చేయం. అయితే ఆల్కహాల్ తాగితే 150, శాలరీ వచ్చింది అనుకోండి హ్యాపీగా ఉండవు లేదా 160 యూనిట్స్, వీడియో గేమ్స్ ఆడితే 175, శాలరీ పెరిగింది ఆ రోజు ఇంకా ఇంట్లో పండగ వాతావరణమే కదా 180 యూనిట్స్, ఎవరైనా మనల్ని ప్రేమించిన వాళ్ళు ముద్దు పెడితే 195. ఇక్కడ చూడండి వీడ్ మనం వింటూ ఉంటాం, చాలామంది యూత్ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు, 198 యూనిట్స్. అలాగే సెక్స్ అప్పుడు 200 యూనిట్స్, సిగరెట్ తాగితే 215 యూనిట్స్ రిలీజ్ అవుతుంది. అందుకనే ఆల్కహాల్ తాగే వాళ్ళైనా తొందరగా వదిలించుకోగలరు, కానీ సిగరెట్ వాళ్ళు తొందరగా వదిలించుకోలేరు. దానికి కారణం ఏంటంటే 215 యూనిట్స్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలాగే హెరోయిన్ అనే దానికి 600, ప్రేమలో పడినప్పుడు 750. చూస్తారు కదా సినిమాలు అందరూ చూస్తూ ఉంటారు, ఇంకా హీరో హీరోయిన్లు ఒక రేంజ్లో ఉంటూ ఉంటారు, గోకేస్తూ ఉంటారు, ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉంటారు, 750 యూనిట్స్. లాటరీ వచ్చినప్పుడు 750 యూనిట్స్. అండ్ అలాగే ఫైనల్గా మెత్ అంటే ఒక డ్రగ్ అండి, అది 1000+. ఇక్కడ చూస్తే ఇంకా నేను దీన్ని మించి చెప్పట్లా, ఇది హైయెస్ట్. మెత్ తర్వాత ఏంటంటే విన్నింగ్ అ లాటరీ 750 యూనిట్స్. అందుకనే చాలామంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఐపీఎల్ టైంలో బెట్టింగ్స్ వేస్తుంటారు, లేదా సంక్రాంతి టైంలో బెట్టింగ్స్ ఎందుకు వేస్తూ ఉంటారంటే ఆ డబ్బులు, ఆ ఈజీ మనీ కోసం పరితపిస్తూ ఉంటారు. ఆ టైంలో 750 యూనిట్స్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ హై అది వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, అది మోటివేట్ చేస్తూ ఉంటుంది, అరే నేను ఇంకా సంపాదించాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని. సో డోపమైన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం అనేది మనం సెషన్స్లో మాట్లాడుకుంటాం. అయితే డోపమైన్ అనేది మన లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చూసారు కదా మనం ఏ పని ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడో డోపమైన్ ఆ ప్లెజర్ ఇచ్చింది ఉంది కాబట్టి ఆ ప్లెజర్ వల్ల మనం ఇంకా అదే పని చేయాలి 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 అనుకుంటూ ఉంటాం. సో దట్ ఈజ్ వన్. అలాగే నెక్స్ట్ వన్ ఆక్సిటోసిన్. మనకి నచ్చిన వాళ్ళతో సోషల్ బాండింగ్, ప్రేమగా ఒక పెట్తో ఆడుకున్నా, లేకపోతే లవ్డ్ వన్స్తో ఉన్న, భార్యతో కానీ, భర్తతో కానీ, మదర్తో కానీ, ఎవరితో అయితే నచ్చిన వాళ్ళతో ఉంటే, ఫ్రెండ్స్తో కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆక్సిటోసిన్స్ రిలీజ్ అవుతుంటాయి. దీన్నే లవ్ హార్మోన్స్ అంటూ ఉంటారు. ఇవి లవ్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లవ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఆక్సిటోసిన్, లేక ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిటోసిన్స్ ఉంటాయి. అలాగే సెరోటోనిన్, ఇది గుడ్ మూడ్కి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైతే స్ట్రెస్గా ఉన్నారు, లేకపోతే మీ మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, మీరు అప్పుడు వాక్ చేయండి. మీరు ఎప్పుడైతే వాక్ చేస్తారో మీ మూడ్లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ అలాగే ఇది ఎక్కువ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే కడుపులో నుంచి వస్తూ ఉంటుంది ఈ హార్మోన్, బ్రెయిన్లో కొంత అండ్ అలాగే కడుపులో కొంత. ఇది ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోతారో, మంచి ఫుడ్ తింటారో, అప్పుడు ఈ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది డిప్రెషన్ నుంచి, యాంగ్జైటీ నుంచి ఒక మనిషిని కాపాడుతుంది. సో సెరోటోనిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫోర్త్ హార్మోన్ ఎండార్ఫిన్స్ అంటారు. ఎండార్ఫిన్స్ అంటే ఏంటంటే పెయిన్ కిల్లర్. మన బాడీకి ఒక అద్భుతమైన రిపేరింగ్ సిస్టమ్ ఉంది, దాన్ని మనం వాడుకోం. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ కొన్ని రోజుల తర్వాత మానిపోతుంది. మనం ఆయింట్మెంట్ రాస్తుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా దెబ్బ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఆ నొప్పి అనేది ఎలా తగ్గిస్తుంది అంటే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఈ ఎండార్ఫిన్స్ ఎలా రిలీజ్ చేసుకోవచ్చు? మేబీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, స్లీప్ కానీ, డిఫరెంట్ వాటి వల్ల. ఒకవేళ చూసుకుంటుంటే ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ తగ్గాలనుకున్నా సరే ఈ హార్మోన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇవి హ్యాపీనెస్ హార్మోన్సే కాదు, సక్సెస్ హార్మోన్స్. అండ్ ఇంకొక ఎపిసోడ్లో మనం ఏం చెప్తామంటే మనీ మేకింగ్ హార్మోన్స్ కూడా. అంటే ఏంటి? డోపమైన్ ఉందనుకో, ఎవరైనా స్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లేడీస్ షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటారు, నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఫుడ్ తింటుంటారు, అప్పుడు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంటాయి. సో ఈ హ్యాపీనెస్ హార్మోన్స్ మనం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, కారు కొనుక్కోవాలనుకున్నా మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని, కార్టిసాల్ అని ఉంటుంది స్ట్రెస్ హార్మోన్, వాటిని తగ్గించుకోగలిగితే ప్రతి మనిషి ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలడు. ఏవైతే మనం చెప్పినట్టు రిలేషన్షిప్స్ బెటర్ చేసుకోగలడు, బెటర్ హ్యాబిట్స్ బెటర్ చేసుకోగలడు, ఫినాన్షియల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటన్నిటిని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో DOSE, సో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్. సో వీటిని కనుక ఎలాంటి టైంలో రిలీజ్ చేసుకోవాలి, ఎంత రిలీజ్ చేసుకోవాలి అనేది కనుక మనం రెగ్యులేట్ చేసుకోగలిగితే, ఇందాక నేను అందుకనే
సైంటిఫిక్గా యూనిట్స్ పరంగా మనం నెంబరింగ్ కూడా చెప్పాము, యూనిట్స్ పరంగా చూపించాం. సో దీన్ని కనుక రెగ్యులేట్ చేసుకోగలిగి ఆనందాన్ని పెంచుకోగలిగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. మీరు ఇందాక ఆ పిక్చర్ వేసి నాకు చాలా బాగా నచ్చిందంటే ఒక అడిక్షన్ వల్ల మనకి ఎటువంటి సంతృప్తి కలుగుతుంది, ఎంత యూనిట్స్ వస్తుందన్న క్యాలిక్యులేట్ మనం చేసుకున్నప్పుడు ఎడిక్ట్ ఎందుకు అయ్యాము, దాని నుంచి బయటపడడం ఎంత కష్టం అవుతూ ఉంటుందన్న అనాలిసిస్ కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఇటువంటి సెషన్స్ కనుక మీరు అటెండ్ అవుతే తెలియకుండానే చాలా వాటిపైన గ్రిప్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఎందుకు అడిక్ట్ అవుతూ ఉన్నాం, మనం ఎందుకు ఒక దగ్గరే ఆగిపోతున్నాం, ఒక ఎమోషన్ ఎందుకు ఇంతలా హోల్డ్ చేస్తున్నాం, రిలేషన్షిప్లో ఎందుకు మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా అవుతున్న వాటిపైన మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ప్రాబ్లం దగ్గరే ఆగకుండా ఈ 7 days మీ టైంని కనుక ఇన్వెస్ట్మెంట్ కింద కనుక పెట్టుకోగలిగితే లైఫ్లో గొప్ప మార్పుని, చేంజ్ని మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.